This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్. మనం ఇంతవరకు ఇండియన్ ఎకానమీలో ఇక్కడ బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు మన ఎకానమీ ఎలా ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా మన ఇండియన్ ఎకానమీ డెవలప్ అయ్యింది అనేటటువంటిది తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ ఎంటైర్ ఎకానమీని టర్న్ చేసినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అనంటే ద కరెంట్ ఛాలెంజెస్ ఫేసింగ్ ద ఇండియన్ ఎకానమీ. ప్రజెంట్ మన ఇండియన్ ఎకానమీ ఎలాంటి సమస్యలని ఎదుర్కొంటోంది అనేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి చాప్టర్ అయినటువంటి చాప్టర్ దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్, ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క పావర్టీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మనము పావర్టీ అంటే పేదరికం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. పేదరికం అనంటే మీ అందరికీ తెలిసినటువంటి టాపిక్కే. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పేదరికం అని అంటే గిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పేదరికం అనేటటువంటి యాక్షన్ మాకు ఉండకూడదు, ఈ పేదరికం మా దరిదాపుల్లో రాకూడదు అనేటటువంటిది చెప్తారు. బేసిక్గా పేదరికం అనేటటువంటి కాన్సెప్ట్ ఎలాంటిది అని అంటే గిన ఇది చాలా కష్టాలను తీసుకొని వస్తుంది. మనకి ఇన్ని కష్టాలని మనం ఫేస్ చేయాలా, ఒక మనిషిని ఎన్నో రకాలుగా కృంగి సృష్టించేటట్లు చేసేటటువంటిదే ఈ పేదరికం అనేటటువంటిది. ఆ పేదరికం వల్ల వచ్చేటటువంటి సమస్యలు, ఆ పేదరికంని మనం ఎలా తీసుకొని మన ఇండియాలో ఐడెంటిఫై చేశారు, వాటిని ఎలా ఇది ఎరాడికేట్ చేయాలనేటటువంటిది తీసుకొని వచ్చారు అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ద ఫాదర్ ఆఫ్ ఎకానమీ అయినటువంటి ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఒక పర్సన్ ఒక కాన్సెప్ట్ చెప్తారు. నో సొసైటీ కెన్ షూర్లీ బీ ఫ్లోరిషింగ్ అండ్ హ్యాపీ, of which the far greater part of the members are poor and miserable. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే గిన ఏ సొసైటీలోనైనా కూడా ఎక్కువ మంది పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే గిన ఆ యొక్క సొసైటీ హ్యాపీగా ఉండదు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రీవియస్ చాప్టర్లో ఇక్కడ 5-year ప్లాన్స్ అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అన్నాం. ఈ 5-year ప్లాన్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ద ప్రొవైడింగ్ minimum basic needs to the people and reduction of property have been the major aims of independence India. అంటే దాని యొక్క ఏంటి అని అంటే గిన మనకు ఇక్కడ ప్రణాళికా సంఘం ప్రణాళికల యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే గిన మన యొక్క ఇండియాలో పేదరికం అనేటటువంటిది ఇక్కడ ప్రజలందరికీ కూడా కనీస సౌకర్యాలు బేసిక్ నీడ్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేసి పేదరికాన్ని తగ్గించడమే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మన యొక్క ఇండియా డెవలప్మెంట్ అవ్వాలి, ఇక్కడ ఉండేటటువంటి పేదరికంలో ఉండేటటువంటి ప్రజలను అందరినీ కూడా ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొని రావడాన్నే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశం. అవును, పేదరికంలో ఉండేటటువంటి వ్యక్తులను అందరినీ కూడా మనం పేదరికం నుంచి బయటికి తీసుకొని వచ్చి భారత ఆర్థిక వ్యవస్థలో వీళ్ళని కూడా మనం పార్ట్గా చేసినాము అని అంటే ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే కొన్ని రకాలైనటువంటి సమూహాలు మాత్రమే డెవలప్ అవ్వడం కాదండి. భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క సమూహము, ప్రతి ఒక్క ప్రజల గుంపు ఇవన్నీ కూడా ఎకానమిక్గా డెవలప్మెంట్ అవ్వడమే పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. అవును, ఎకానమీలో ఒకరు డెవలప్ అయినంత మాత్రాన ఎకానమీ బూస్టప్ అవ్వదండి. ఇక్కడ ఎకానమీలో ఉండేటటువంటిది ఇక్కడ పేదవాడు భారతీయుడే, ధనవంతుడు భారతీయుడే, మధ్య రకంగా ఉండేటటువంటి మధ్య తరగతి వాడు భారతీయుడే. వీళ్ళందరూ కూడా ఎకానమిక్గా డెవలప్మెంట్ అవ్వడమే
మన భారతదేశంలో ఉండేటటువంటి పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశం. అదే మన యొక్క భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి ఈ పర్సన్ కూడా ఒక కాన్సెప్ట్ చెప్తాడు. 1947వ సంవత్సరంలో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ ముసాయిదా సభ జరుగుతున్నప్పుడు ఈ రాజ్యాంగ ముసాయిదా సభలో ఇక్కడ ఉండేటటువంటి ఈ జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి ఈ పర్సన్ ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం అనేటటువంటిది రావడం అనేటటువంటిది ఒక అడుగు మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఈ భారతదేశానికి స్వతంత్రం అనేటటువంటిది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని అంటే పేదరికంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా మనం ఇక్కడ వాళ్ళ యొక్క కనీస సౌకర్యాలను తీర్చేసి ఇక్కడ వాళ్ళని ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి మనం ఎప్పుడైతే తీసుకొని వస్తామో మన భారతదేశంలో ఉండేటటువంటి ఆర్థిక అసమానతలు అన్నీ కూడా ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినందుకు ఒక పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి ఈ పర్సన్ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఇక్కడ మన ఇండియాలోనే కాదండి, ప్రపంచంలో కూడా ఇక్కడ పేదరికం అనేటటువంటిది ఉందండి. కేవలం మన ఇండియా మాత్రమే ఈ పేదరికం అనేటటువంటి సమస్యని ఇక్కడ మనం ఫేస్ చేయట్లేదు. ప్రపంచంలో ఇక్కడ ఉండేటటువంటి 300 మిలియన్ ప్రజల్లో ఇప్పటికీ కూడా బేసిక్ నీడ్స్ కనీస సౌకర్యాలు అనంటే 3 పూటల తగినటువంటి ఆహారం రావడము, సరైనటువంటి షెల్టర్ ఉండడము, సరైనటువంటి వస్త్రాలు ధరించడము, తర్వాత ఇక్కడ మనిషికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడమే మనము కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు అని చెప్తారు. ఈ కనీస సౌకర్యాలు ఎవరైతే ఫుల్ఫిల్ చేయలేకపోతారో వాళ్ళని మనం ఏమని చెప్తాము అంటే పేదరికంలో ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ ఒక కాన్సెప్ట్గా చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలో ఇక్కడ మాత్రమే కాకుండా పేదరికము ఇక్కడ 300 మిలియన్ పీపుల్ ఎంటైర్ ఇక్కడ ఉండేటటువంటిది ఈ యొక్క భారతదేశంలోనే ఉన్నారు అని చెప్తారు. ఇక్కడ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ కాన్సెప్ట్లో పేదరికం అనేటటువంటి వాళ్ళకి ఇక్కడ షెల్టర్ అనేటటువంటిది ఉండదు, తినడానికి తిండి అనేటటువంటిది ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పేదరికం అనేటటువంటి దాన్ని తొలగించాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే పేదరికం అనేటటువంటి దాన్ని నిర్వచించాలి. ఆ తర్వాత పేదరికాన్ని కొలచడానికి సరైనటువంటి మెజర్మెంట్స్ అనేటటువంటివి ఉండాలి. తర్వాత ఇక్కడ సోషల్ ఇండికేటర్స్ని అంటే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ని ఇక్కడ మనం తీసుకొని రావడం జరుగుతుంది. వీటన్నిటినీ మనం యూజ్ చేసినప్పుడే పేదరికం అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ తొలగించడం జరుగుతుంది. ఇక్కడ హూ ఆర్ ది పూర్, ఎవరు అసలు పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు? అసలు పేదరికం అనంటే మనం కనీస సౌకర్యాలు తీర్చుకోలేనటువంటి వాళ్ళని మనం పేదరికంగా చెప్తాం. ఇప్పటికీ మన సొసైటీలో కనీస అవసరాలు ఎవరైతే తీర్చుకోలేకపోతే వాళ్ళని పేదరికం చెప్తాం. మనకి ఇక్కడ పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా కనపడేది ఎక్కడ అనంటే ఇక్కడ ఉండేటటువంటి విలేజెస్లో ఉండేటటువంటి అగ్రికల్చర్ లేబర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్తో ల్యాండ్లెస్ ఉండేటటువంటి లేబర్ కానివ్వండి, తర్వాత పూరి గుడిసెల్లో నివసించేటటువంటి వాళ్ళు కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క వెండర్స్ అంటే తోపుడు బండ్ల మీద ఇక్కడ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వివిధ రకాలైనటువంటి వాళ్ళని వీళ్ళు పేదరికంలో ఉన్నారు అనేటటువంటిది కాన్సెప్ట్ మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ అనేటటువంటిది, లిటరసీ అనేటటువంటి కాన్సెప్ట్కి, స్కిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్కి చాలా దూరంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళకు ఉండేటటువంటి ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఆర్థిక సౌకర్యాలు, ఆర్థిక అవకాశాలు అనేటటువంటివి చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది అంటే ఉద్యోగం అనేటటువంటిది వీళ్ళకి స్టేబుల్గా ఉండదండి, అన్స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళల్లో పోషకాహార లోపం అనేటటువంటిది, మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ హెల్త్ సౌకర్యాలు, ఇల్ హెల్త్ అంటే హెల్త్ పరంగా వీళ్ళకు సౌకర్యాలు ఇక్కడ ఎక్కువగా ఉండడం జరగదు. తర్వాత
డిజబిలిటీ అని అంటే గిన ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా కూడా అనారోగ్య సమస్య అనేటటువంటివి రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు మనీ లెండర్స్ అనేటటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా కూడా వీళ్ళు అప్పు చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏం చేస్తారు అని అంటే వీళ్ళు హైలీ వల్నరబుల్ అండి. అంటే పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు దోచుకోవడానికి చాలా అణగారినటువంటి వర్గాలుగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ లెండర్స్ వీళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం వలన వీళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళు దోచుకోవడం కూడా జరుగుతుంది. అందుకే పేదరికంలో ఉండేటటువంటి వాడికి అనేక రకాలైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఇళ్లల్లో ఎలక్ట్రిసిటీ అనేటటువంటి దాన్ని, ఇక్కడ కుకింగ్ ఫ్యూయల్ అనేటటువంటి దాన్ని వీళ్ళు అనేటటువంటిది, ఈవెన్ వీళ్ళు ఇక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉండేటటువంటి పావర్టీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ పావర్టీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్లో ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ఎడ్యుకేషన్ అనేటటువంటిది సరిగా ఉండదు. తర్వాత ఉమెన్ అనేటటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ ఉమెన్ అనేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండదు. తర్వాత ఫ్యామిలీలో డెసిషన్ తీసుకోవడంలో కూడా వీళ్ళు ఇక్కడ కీ రోల్ అనేటటువంటిది పే చేయడం జరగదు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే పేదరికంలో ఉండేటటువంటి ఈ యొక్క పిల్లలు అనేటటువంటి వాళ్ళకి హెల్త్ అనేటటువంటిది సరిగ్గా ఉండదు. వీళ్ళు పుట్టకతోనే ఇక్కడ పోషకాహార లోపంతో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆ పేదరికంలో ఉండేటటువంటి మహిళలు వాళ్ళు తినడానికే ఇక్కడ తిండి లేనప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి పిల్లలు కూడా ఇక్కడ పోషకాహార లోపంతోనే రావడం జరుగుతుంది. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పేదరికం అనేటటువంటి వాళ్ళు ఇక్కడ చాలా స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే అది కల్టివబుల్ ల్యాండ్గా ఉండడం జరగదు. ఆ యొక్క కల్టివబుల్ ల్యాండ్గా అంటగిన ఇది అగ్రికల్చర్కి ఇక్కడ స్కోప్ ఉండేటటువంటి విధంగా ఉండదండి. అంటే ఇక్కడ పేదరికంలో ఉండేటటువంటి వాళ్లకు అనేక రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్లారిటీగా ఇక్కడ పేదరికం అనేటటువంటి కాన్సెప్ట్ని క్రిస్టల్ క్లియర్గా ఒకటే ఒక కాన్సెప్ట్లో చెప్పడం జరుగుతుంది. ఒకటి, పేదరికం అనేటటువంటిది ఏంటి అని అంటే ఆకలి వేస్తున్నా కూడా తినడానికి తిండి ఉండదు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి డబ్బులు అనేటటువంటిది ఉండదు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి స్కూల్కి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ అనేటటువంటిది వీళ్ళు యాక్సెస్ చేయని విధంగా ఉంటుంది. వీళ్ళకు రాయడం రాదు, చదవడం రాదు. అదేవిధంగా పేదరికం అనేటట్లో ఉండేటటువంటి వాళ్ళకి ఒక జాబ్ అనేటటువంటిది ఉండదు. ఇక్కడ పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళకి ఫ్యూచర్ అంటే భవిష్యత్ అనేటటువంటిది భయముగా ఉండడం జరుగుతుంది. ఈవెన్ పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు ఒక పూట తినడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా వాటర్ అనేటటువంటి దాన్ని అంటే గిన సేఫ్డ్ ప్యూరిఫైడ్ అనేటటువంటి ఒక వాటర్ని వీళ్ళు వాడని విధంగా ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు కూడా అనారోగ్యంగా ఉంటారు. వీటన్నిటినీ మనం పేదరికం యొక్క లక్షణాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హౌ ఆర్ ద పూర్ పీపుల్ ఐడెంటిఫైడ్, ఇక్కడ పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? కరెక్ట్. ఇప్పుడు పేదరికం అనేటటువంటి కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఆ పేదరికాన్ని మనం రిమూవల్ చేయాలి అని అంటే ముందు పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ కొంతమంది స్కాలర్స్ ఏమని చెప్తారు అని అంటే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అని అంటారు. అంటే ఏదేని ఒక సమస్యని మనం సొల్యూషన్ తెచ్చుకోవాలి అని అంటే ఈ యొక్క సమస్యను మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో ఆ సమస్యను గుర్తించడమే సొల్యూషన్లో అర్థం, సొల్యూషన్ వచ్చేసినట్లు అని చెప్తారు. దట్ ఈస్ ద కరెక్ట్ వన్ అంటే ఇక్కడ హౌ ఆర్ ద పూర్ ఐడెంటిఫైడ్, ఇక్కడ మనము పావర్టీ అనేటటువంటిది పేదరికం అనేటటువంటిది ఉంది. ఆ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరో రికగ్నైజ్ చేయాలి. అవి ఎప్పుడైతే మనం వాళ్ళని రికగ్నైజ్ చేయగలుగుతామో వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి విధి విధానాలు కానివ్వండి మనము ఎప్పుడైతే రూపొందించగలుగుతామో అప్పుడు వాళ్ళని మనం పేదరికం నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రధానమైనటువంటి ఆర్థిక స్రవంతిలోకి వాళ్ళని మనము కలపడం జరుగుతుంది. సో ఇలా పేదరికాన్ని ఎలా మనం గుర్తించాలో అనడానికి వివిధ రకాలైనటువంటి మెథడ్స్ని మన ఇండియాలో
యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ పేదరికాన్ని గుర్తించడానికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే ఒక పర్సన్ దీన్ని గుర్తించడం జరిగింది. అలా మన భారతదేశంలో ఫస్ట్ టైం ఇక్కడ పేదరికాన్ని ఎలా గుర్తించాలి అనడానికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని చెప్పినటువంటి పర్సన్ ఎవరు అని అంటే దట్ పర్సన్ నేమ్ ఈజ్ నౌన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ దాదాబాయి నౌరోజీ అనేటటువంటి ఈ పర్సన్ పావర్టీ లైన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరుగుతుంది. పావర్టీ లైన్ అని అంటే దారిద్ర్యపు రేఖ అని చెప్పేసి అని అంటారు. అంటే దారిద్ర్యపు రేఖ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎలా ఇతడు తీసుకొని వచ్చాడు అని అంటే ఈ దారిద్ర్యపు రేఖని రికగ్నైజ్ చేసి ఈ దారిద్ర్యపు రేఖ కంటే పైన ఉండేటటువంటి వాళ్ళని ఇక్కడ వాళ్ళు అబవ్ పూర్ లెవెల్ అని చెప్పేసి, ఇక్కడ దారిద్ర్యపు రేఖ కింద ఉండేటటువంటి వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉంటారు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తారు. అంటే పేదరికం అనేటటువంటి వాళ్ళు దారిద్ర్యపు రేఖకు కింద ఉండేటటువంటి వాళ్ళని పేదవాళ్ళు అని చెప్పేసి అని అంటారు. దారిద్ర్యపు రేఖ కింద పైన ఉండేటటువంటి వాళ్ళు పేదరికం అనేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళు ఓవర్కమ్ చేశారు అనేటటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని దాదాబాయి నౌరోజీ అనేటటువంటి పర్సన్ ఎలా రికగ్నైజ్ చేస్తున్నాడో తీసుకుందాం. ఈ దాదాబాయి నౌరోజీ అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఎలా పావర్టీ లైన్ రికగ్నైజ్ చేస్తున్నాడో అని అంటే జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాడు. అవును, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ ఏదైనా ఒక క్రిమినల్ యాక్టివిటీ చేశాడు అని అనుకుంటే ఆ క్రిమినల్ యాక్టివిటీస్కి పనిష్మెంట్ రావడం వల్ల జైల్లోకి వెళ్తాడు. ఆ జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తికి ఒక రోజుకి ఆ వ్యక్తి సస్టైన్ అవ్వడానికి ప్రభుత్వం ఆ వ్యక్తి మీద ఎంత ఖర్చు పెడుతోంది అనేటటువంటి కాన్సెప్ట్ని జైల్ కాన్సెప్ట్ అంటే ఒక ఖైదీకి తన యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి ఒక రోజు లీడ్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతోంది అనేటటువంటి కాన్సెప్ట్ని పావర్టీ లైన్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఇక్కడ జైలుకి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి ఏమో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే జైలుకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఇక్కడ కొంతమంది పెద్దవారు ఉంటారు. కానీ మన సమాజంలో మనం పేదరికం యొక్క రేఖను రికగ్నైజ్ చేయాలన్నా దారిద్ర్యపు రేఖను రికగ్నైజ్ చేయాలన్నా అందరూ సమాజంలో ఉండరు. కొంతమంది చిన్నపిల్లవాళ్ళు ఉంటారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకునేటటువంటి కన్జంప్షన్స్ లెవెల్స్ అనేటటువంటివి తక్కువగా ఉండడం జరుగుతుంది. దీనిని గమనించినటువంటి దాదాబాయి నౌరోజీ అనేటటువంటి పర్సన్ ఒక సూచి ఒక ఇండెక్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఎలా తయారు చేస్తాడు అని అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క జైల్ కాస్ట్ని ఇక్కడ 3/4లో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్ని డివిజన్ చేయడం జరుగుతుంది. అవి ఇక్కడ 3 రకాలుగా డివిజన్ చేస్తారు. చిల్డ్రన్ అనేటటువంటి వాళ్ళు, ఇక్కడ ఏజ్డ్ గ్రూప్ అనేటటువంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ని వీళ్ళన్నింటినీ కన్జంప్షన్స్ లెవెల్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఇక్కడ 1/6 ఆఫ్ అని 2/3 ఆఫ్ అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఒక పావర్టీ లైన్ని ఇతడు తయారు చేసేస్తాడు. ఇక్కడ ఒక 3/4 ఆఫ్ ది అడల్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటిది 50 రూపీస్ ఉంది అని అనుకుంటే అందులో 3/4 అంటూ 50 రూపీస్ అనేటటువంటి అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ ఎవరైతే ఎర్న్ చేయలేకపోతారో వాళ్ళని పేదరికం కంటే కింద ఉండేటటువంటి వాళ్ళుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఇక్కడ ఉంది అని అనుకుంటే ఆ 100 రూపాయల్లో 3/4 అంటే 75 రూపాయలు అవ్వడం జరుగుతుంది. ఈ 75 రూపాయలని ఎవరైతే ఒక రోజు ఒక లైఫ్ని వాళ్ళ లైఫ్ను లీడ్ చేయాలంటే ఒక వ్యక్తికి ఇండియాలో అప్పుడు 75 రూపాయలుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే అప్పుడు 75 రూపాయలని కాదండి, ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ 75 రూపాయలు ఎవరైతే వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతారో అంటే 3 పూట్ల తినడానికి ఖర్చు పెట్టలేకపోతారో వాళ్ళని పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు, దారిద్ర్యపు రేఖకు కింద ఉండేటటువంటి వాళ్ళు అనేటటువంటి క్లాసిఫికేషన్ దాదాబాయి నౌరోజీ అనేటటువంటి పర్సన్ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. దిస్ ఈస్ ద మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన యొక్క భారతదేశంలో పేదరికపు సూచి అనేటటువంటి దానిని మొట్టమొదటిగా సూచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అనేటటువంటి ఈ పర్సనే ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత మన భారతదేశానికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1960
1962లో ఇక్కడ ప్లానింగ్ కమిషన్ అనేటటువంటిది ఒక స్టడీ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1979లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఇక్కడ మినిమం నీడ్స్ అనేటటువంటిది ఇక్కడ కన్జంప్షన్ డిమాండ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి ఒక రోజుకి మినిమం నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏమి కన్జ్యూమ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇక్కడ 1979లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా 1985-9లోను 2005వ సంవత్సరంలో కూడా ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటి ఈ యొక్క కమిటీని వేసి లైన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ బిలో లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళని ఈ పూర్ని మళ్ళీ మనం 3 కేటగిరీస్గా, తర్వాత నాన్ పూర్ని మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి 3 కాన్సెప్ట్గా తీసుకొని రావడం జరుగుతుంది. ఫస్ట్లో అబ్జల్యూట్ పూర్ అని, వెరీ పూర్ అని చెప్పేసి పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ నెట్ పూర్ అని, తర్వాత మిడిల్ క్లాస్ అని, తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ అని, తర్వాత రిచ్ అనేటటువంటి కాన్సెప్ట్ పావర్టీ లైన్కి అబౌవ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ పావర్టీ లైన్ని మనం ఇక్కడే ఏమో దాదాబాయి నౌరోజీ పావర్టీ లైన్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి అబ్జల్యూట్ పూరు, వెరీ పూరు, పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమో దాదాబాయి నౌరోజీ పావర్టీ లైన్ని ఇక్కడ ఉండేటటువంటి ఈ జైల్ కన్జంప్షన్స్ని బేస్ చేసుకొని సేమ్ దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కోసమే ఇది వేయడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ ప్లానింగ్ కమిషన్ అనేటటువంటిది ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ పావర్టీని డిఫైడ్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఒక పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఆ పావర్టీ లైన్కి బిలో ఉండేటటువంటి వాళ్ళని ఇక్కడ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్గా చెప్తారు. పావర్టీ లైన్కి అబౌవ్గా ఉండేటటువంటి వాళ్ళని నాన్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పావర్టీని ఇక్కడ డిఫైన్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ అనేటటువంటి వాళ్ళు 2 డివిజన్స్గా రావడం జరుగుతుంది. ఆ 2 డివిజన్స్ పూర్, నాన్ పూర్, ఈ రెండింటినీ కూడా ఇక్కడ పావర్టీ లైన్ అనేటటువంటిది ఇక్కడ మనకు డివిజన్ చేయడం జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి పావర్టీ అనేటటువంటి దాన్ని కేటగిరైజ్ చేసినప్పుడు ఆల్వేస్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ డివిజన్ అంటే పావర్టీ లైన్కి ఇక్కడ డివిజన్గా వచ్చినప్పుడు మరికొన్ని రకాలుగా విభజించడం జరిగింది.